ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈరోజు వచ్చేసేసి రెసిపీ అయితే నేను గోంగూర పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చేసేసి ఒక 20 గల్ల పడతాయండి. నేనైతే ఇలా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక కప్పు వరకు, ఒక కప్పుకి ఎక్కువగానే తీసుకున్నానండి. మీరు కారానికి తగినట్టుగా తీసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము, పులుపు కదా, సో కొంచెం ఎక్కువగానే పడుతుంది కారము. ఒక గుప్పెడన్ని పల్లీలు, ఒక 6-7 రెబ్బల వరకు వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే నేను పెట్టేసుకున్నానండి. కళాయి పెట్టేసుకొని ఇప్పుడు ఒక గుప్పెడన్ని పల్లీలు అని చెప్పాను కదా, లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేపేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేపేస్తే ఏమవుతుందంటే ఇది పైనే వేగితే లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దూరంగా వేపేసుకోవాలండి. నేను లో ఫ్లేమ్లో పెట్టి వేపేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. తీసేసుకొని ఇప్పుడు వీటి పొట్టు చల్లారిన తర్వాత ఇది పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఇది చల్లారేలోపు మనకు మిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిని కూడా వేపేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలండి పచ్చిమిర్చి వేసేటప్పుడు కూడా. కొంచెం దీంట్లో వాటర్ తడింది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ అయితే వేయట్లేను. కొంచెం ఈ వాటర్ తడిపోయిన తర్వాత ఆయిల్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. దీంట్లో వాటర్ అనేది లేకుండా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ అండి, ఒక స్పూన్ వరకు చిటపట వాడింది. కొంచెం దూరంగా ఉండి వేసేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేద్దాము. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఈ విధంగా పుల్లగా కమ్మగా ఉంటుంది. పల్లీలు వేస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇవి వేగిపోయినది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కడిగి పెట్టుకున్నాను కదా, ముందుగా నేను వాష్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను అయితే ఒక కట్ట వరకు తీసుకున్నాను. దీంట్లోకి కళాయిలోకి యాడ్ చేసేసి వేపేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వేయించేసుకోవాలి. దీనికి బాగుంటుందండి ఇలా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా వేగిపోయింది. ఈ విధంగా వేయించేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పల్లీలు మనం వేపుకుంటాం కదండి, చల్లారిన తర్వాత నేను ఈ విధంగా పొట్టు లేకుండా అయితే ఒలిచి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో నూరుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర రోల్ ఉంది కానీ అది చిన్న రోల్ అండి, అందుకోసం అని చెప్పేసి నేను మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ముందుగా వచ్చేసేసి దీంట్లో పల్లీలు అండి, మనం ఒలిచి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అది దీంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిర్చి కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఇప్పుడు తగినంత సాల్ట్ అండి, రాళ్ళుప్పు వేస్తున్నాను నేనైతే. పచ్చళ్ళలోకి ఈ సాల్టే బాగుంటుంది. నేను తగినంత ఉప్పు అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, ఇప్పుడు వచ్చేసేసి కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూరని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. 1 బై 1 వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా అయితే వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా నేను ఒక 5-6 గల్ల తీసుకున్నాను. ఇవి ఒక్కసారి వేసేసి ఒక రౌండ్ తిప్పేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇది డిష్ అవుట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఈ మోతాదులో చాలన్నమాట. పచ్చడి కొంచెం గట్టిగా ఇష్టపడతారు, కొంచెం లూజ్గా ఇష్టపడతారు పచ్చడి, దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక పచ్చి ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, కలిపేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పచ్చి ఉల్లిపాయ పచ్చళ్ళలోకి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అండి ఈరోజు రెసిపీ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.